ఇంకా నా వల్ల కాదు. ఏంట్రా 2 రౌండ్లకి నా వల్ల కాదంటావు? ఇంకో రౌండ్ వేద్దాంరా. ఇంకా నా వల్ల కాదు. సిట్టింగ్ అయితే ఇంకొక రౌండ్ అంటావు కదరా. అది సిట్టింగ్ రా, ఇది రన్నింగ్ రా. కావాలంటే మీరు ఒక రౌండ్ వేసి రండి, నేను అక్కడ వెయిట్ చేస్తుంటా. ఎందుకురా అంత ఫాస్ట్గా పరిగెత్తుతున్నావు? తగ్గడం కోసం. నువ్వు తగ్గాలంటే ఈ పార్క్ చుట్టూ కాదురా, ఈ ప్రపంచం చుట్టూ పరిగెత్తాలి. హలో హలో, ప్లీజ్ నా మాట విను. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళని కాస్త దూరంగా పెట్టు. ఏంటి అలా మాట్లాడతావు తేజ్? వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే. నువ్వు వాళ్ళని కూడా ఫ్రెండ్స్ అనుకుంటున్నావు, కానీ వాళ్ళని ఇలా అనుకోవడం లేదు. దయచేసి నేను చెప్పేది విను, కాస్త నా మాట అర్థం చేసుకో. నువ్వు నన్ను ఎన్నాళ్ళుగా ప్రేమిస్తున్నావు? ఇప్పుడు అదెందుకు? చెప్పు. 3 ఏళ్ళగా. ఈ 3 ఏళ్ల మన ప్రేమలో నేను నీకు అర్థమైంది, నువ్వు నన్ను అర్థం చేసుకుంది, ఇంతేనా? నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా అంటే ఏ ప్రేమికుడికైనా సరే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఆ బాధ మనం కార్చే కన్నీళ్ళకు తప్ప మనల్ని చూసే ఏ కళ్ళకు అర్థం కాదు అని నాలో నేను బాధపడుతుండగా నా బాధ ఇంకో 2 కళ్ళకు అర్థమైంది. ఏంటి బాస్, లవ్ ప్రాబ్లమా? మన యూత్కి దాన్ని మించిన ప్రాబ్లం ఇంకోటి ఉండదు కదా. కమాన్ బాస్, సిట్ హియర్. ప్రేమించిన అమ్మాయి అవాయిడ్ చేసినట్టు కనపడే ప్రతి ఎదవ కేటకారమే. ఏంటి బాస్ నీ లవ్కి వచ్చిన ప్రాబ్లం? నేను ప్రేమిస్తుంది ఒక పల్లెటూరు అమ్మాయిని సార్. కాలేజీలో అమ్మాయిలతోనే కాదు అబ్బాయిలతో కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది, నవ్వుతూ పలకరిస్తుంది, షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేస్తుంది. అక్కడ నువ్వు పెయిన్గా ఫీల్ అయ్యేంత ప్రాబ్లం ఏముంది? ఎందుకు లేరు సార్? అమ్మాయిలు ఫ్రెండ్లీగా ఉంటే అడ్వాంటేజ్ తీసుకునే అబ్బాయిలు ఎంతమంది లేరు? తను నవ్వుతూ పలికిస్తే వాళ్ళతో లవ్లో ఉన్నట్టు, తను షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడితే వాళ్ళతో పడిపోయినట్టు కాలేజంతా ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ నువ్వు వాళ్ళనేం చేయలేదా? ఆ మాటలను తట్టుకోలేక 5 రోజులతో గొడవ పడితే మరీ రౌడీలా బిహేవ్ చేస్తున్నావు అనింది. అయినా ఒక అమ్మాయిని అలా ఉండు ఇలా ఉండు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడం చాలా తప్పు కదా. ఒక అమ్మాయి కాలేజ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ జాగ్రత్త అమ్మ అని చెప్తే దాని అర్థం ఏంటి? అమ్మాయి బాగుండాలని. ఒక అమ్మాయి వాళ్ళ నాన్న కాలేజ్ అయిపోగానే త్వరగా ఇంటికి వచ్చేయమ్మా అని అంటే దాని అర్థం ఏంటి? అమ్మాయి బాగుండాలనే. అలాగే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇలా ఉండు అలా ఉండు అని చెప్తున్నాడంటే వాళ్ళ అమ్మ నాన్నలాగే బాగా చూసుకోవాలని అనుకుంటానని అర్థం. దట్ ఈస్ నాట్ ఎ రిస్ట్రిక్షన్ అండ్ కండిషన్. దట్ ఈస్ టేకింగ్ కేర్ లైక్ హర్ పేరెంట్స్. పేరేంటి? అశ్వతేజ్. నీది కాదు, తనది. సరయు. సరయు. నా సరయు చాలా మంచిది. తను మంచిది కాబట్టే తనని మర్చిపోలేకపోతున్నాం. తను మంచిది కాబట్టే తన గురించి వేరే వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నా తట్టుకోలేకపోతున్నాం. నీ కళ్ళని చూస్తుంటే తను ఎక్కడ దూరం అవుతున్నా భయం కనపడుతుంది. నీ మాటలు వింటుంటే తను దూరం అవుతే నువ్వు బతకలేవు అనే బాధ అర్థమవుతుంది. టోటల్గా నిన్ను చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఉమ్మా నిశాంత చూస్తున్నట్టుంది. అమ్మా నిశాంత, మీరైతే క్లాస్ పీకర్ అంటే ఆయన ఇంకెంత క్లాస్ పీకుతాడో. మా ఉమ్మ క్లాస్ పీకడు, తప్పు చేస్తే 4 పీకుతాడు. స్వార్థం లేని స్నేహానికి అర్థం వాడు. నిజమైన ప్రేమికుడు అన్న మాటకి నిర్వచనం వాడు. మీ ఫ్రెండ్స్ స్టోరీ తెలుసుకోవాలని నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఒక లవర్లా మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని అనిపిస్తుంది. వాడి లవ్ గురించి తెలుసుకోవాలంటే ముందు వాడి ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు మగాని ఎలాగైనా క్లాస్ తీసుకెళ్ళాలరా. ఆల్రెడీ వాడికి 3-4 టైమ్స్ చెప్పాను రా, అసలు విన్నాడా? ఈరోజు క్లాస్ కంటూ వెళ్తే అది వాడితోనే. రేయ్, నీకు ముందే నోరు జారడం ఎక్కువ, వాడి కోపం ఎక్కువ. నీ నోరు నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే వాడి కోపం కట్టలు తెంచుకుంటుంది. జాగ్రత్త. రేయ్ రేయ్ రే ఉమా, రెడీ కారా? ఏయ్ రెడీగా రా, క్లాస్కి వెళ్దాం. అది కాకుండా ఇంకేదన్నా అడగండి రా. నువ్వు లేకుండా ఈ సెమిస్టర్ అంతా క్లాస్కి వెళ్ళలేం రా, దయచేసి రారా. నవ్వుతున్నారా? మనల్ని చూసి భయపడే ఆ గంగాగాడి ప్యాచే నువ్వు రాకపోవడం చూసి నవ్వుతున్నారా? అలా మౌనంగా ఉండకరా, మాట్లాడరా. స్మైలీ క్లాస్కి వస్తుందారా? వస్తుందిరా, వస్తుంది. ఈ సెమిస్టర్లో కూడా స్మైలీకి 98% అటెండెన్స్, 95% మార్క్ పర్సెంటేజ్ కన్ఫర్మ్. తను ఎలాగో టాపర్. మరి నీ ఫ్యూచర్ ఏంటి?
రేయ్ దయచేసి రారా. రేయ్ రారా. ఎలా వస్తారో వాడు క్లాస్కి? వాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం మిస్ చేసి ఇంద్రగారితో తిరుగుతుంటే రేయ్ అందుకేగా మనమంటే భయపడే ఆ గంగగాడి బ్యాచ్ కూడా మనం చూసి నవ్వుతున్నారు. నువ్వు అంటే 100 మంది అమ్మాయిలు నేను ప్రేమిస్తారా? అలాంటి నువ్వు ఆ క్యారెక్టర్ లేని స్మైలీ కోసం ఆలోచించి ఎందుకురా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? వీడికి మోడింది. ఈరోజు వీడి చాప్టర్ క్లోజ్. ఆ స్మైల్ ఒక ఐటెం రా. నీ కళ్ళ ముందే ఒకరితో తిరుగుతుందంటే నువ్వు చూడనప్పుడు ఇంకెంత మందితో తిరుగుతుందో. ఇంకొక మాట స్మైల్ గురించి తప్పు మాట్లాడితే చంపేస్తా. ప్రతిరోజు ఒక్కొక్క అమ్మాయి వెనక తిరిగే నీకేం తెలుసురా ప్రేమ గురించి? ప్రేమ అనేది ఇక్కడ పుడుతుంది. ఇది ఆగేంత వరకు తను ఇక్కడే ఉంటుంది. 100 మంది అమ్మాయిని ప్రేమించడం కాదురా, ఒక్క అమ్మాయి ప్రేమని 100 ఏళ్ళు నిలబెట్టుకోవాలి. అది నీకు చెప్పిన అర్థం కాదు. పోరా. రే శివ, నువ్వు ముందు అమ్మాయిలపై ఉన్న చిన్న చూపు మానుకో, లేకుంటే నేను నీకు చావును చూపిస్తా. ఏంట్రా వీడు ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ని కొడతాడా? వాడు ఒక అమ్మాయి కోసం కొట్టలేదురా, ఒక అమ్మాయి గురించి తప్పు మాట్లాడేందుకు కొట్టాడు. ఏయ్ వాళ్ళెవరంటే నీకు చెల్లి అవుద్ది. నీ చెల్లి గురించి నువ్వే తప్పు మాట్లాడతావా? వాడు కాబట్టి కొట్టొదిలేశాడు. అదే నేనైంటేనా ప్రాణం తీసి పాతేస్తోని. పోరా. వెళ్ళేటప్పుడు పెయిన్ బామ్ తీసుకెళ్ళు. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పట్టించుకోవడానికి బాగుంటుంది. నాకు మొహి ప్రపోజ్ చేసింది, అందరికి పాటిస్తున్నా. త్వరగా రూమ్కి వచ్చేయండి. మందులో గడపడానికి సోడా, మందు తాగాక స్మెల్ రాకుండా ఉండడానికి పాన్, బీడా అన్ని ఫ్రిడ్జ్లో రెడీగా ఉన్నాయి. ఈరోజు ఈ సెంటర్లో పారే మందు ప్రవాహానికి ఎవడైనా కొట్టుకుపోవాల్సిందే. ఏంట్రా అలా చూస్తున్నావు? వీడికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందని, కనీసం నాతో ఒక అమ్మాయి కూడా మాట్లాడడం లేదని జలస్ రా నీకు, జలస్. ఈ అమ్మాయిలు ఎదవలకే ఎందుకు పడతారో. రీసెంట్గా ఈ ఫారెన్ సర్వే ఏం చెప్పిందో తెలుసా? అమ్మాయిలంతా ఈ ఎదవలకే పడతారంట. అయినా ఈ అమ్మాయిలు నీలా బోయపాటి సినిమాలో హీరోలా ఎమోషనల్గా ఉంటే పడర్రా. నాలా మణిరత్నం సినిమాలో హీరోలా రొమాంటిక్గా ఉంటే పడతారు. రే ఉమా రారా, నీకోసం వెయిటింగ్. వీడికి ఆ మహి ప్రపోజ్ చేసిందంట. రే స్ట్రాంగ్ రా, రే స్ట్రాంగ్ రా. ఆల్రెడీ ఇక్కడ సాంగనే తగిలింది కదరా. ఏరా నీకు మహి ప్రపోజ్ చేసిందా? లేదు. పోనీ నువ్వు మహికి ప్రపోజ్ చేసావా? లేదురా. మరి జస్ట్ కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకున్నాం. అమ్మాయి స్పెసిఫిక్గానే ఎక్కడితోనే పెళ్ళిగా ఉందని, అది లవ్ కాకపోతే ఇంకేంటని ఫీలింగ్స్ పెంచుకోకురా. తర్వాత నువ్వు కూడా నాలాగే బాధపడాల్సి వస్తుంది. అలా సీరియస్గా చూడకరా, నేనేదో బిల్డప్ కోసం చెప్పాను. ప్లీజ్ రా, అలా చూపులిప్కి ఇవ్వకు. బా వీడి ఫ్రెండ్ వాడి మొహం మీద ఉమ్మలేదు. రే మంద అయితే బాగా తగ్గుతుందని చెప్పావు కదరా, తగ్గట్లే ఏంట్రా మరి? ఆ మందుకు బాధ అయితే తగ్గుద్ది, కానీ ఇది ప్రేమ కదా, తగ్గదు. ఉమా, ప్రేమ అనేది మనసులో పుట్టింది కదా అని దాన్ని మనసులోనే దాచేస్తే ఆ ప్రేమకు అర్థం ఉండదురా. దయచేసి స్మైలీకి చెప్పేరా. ఈరోజు ఎలాగైనా స్మైలీకి ఐ లవ్ చెప్పాలని క్లాస్ అయిపోయాక బస్ స్టాప్లో బస్ కోసం తను ఒక్కతో వెయిట్ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళండి రా. కానీ అక్కడ హైదరాబాద్ స్మైలీకి రోజా పూజిస్తున్నారు రా. ఎప్పుడు క్లాస్లో స్మైలీతో గొడవ పడుతుంటే మా మధ్యన స్నేహమే కదా ఉందనుకునేవాడిని. కానీ నాకేం తెలుసు, మా ఇద్దరి మధ్యలో ఇంద్రగాడు వచ్చాకే కదా తెలిసింది అది స్నేహం కాదు ప్రేమ అని. దీనంతటికి కారణం ఆ ఇంద్రగాడు. వాడిని పట్టుకొని ఎరగదీస్తే. రే రామ్, వాడిని కొట్టేది చూసి కాలేజ్ మొత్తం భయపడాలి. రే మీరు ఇప్పుడు వెళ్ళి ఆ ఇంద్రగాడిని కొడితే ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడే అనుమానించిన మొదటి వ్యక్తి నేనే అవుతాను కదరా. ఇప్పటిదాకా నన్ను చూసి సెక్యూర్గా ఫీల్ అయిన అమ్మాయి ఇక్కడ నుండి నన్ను చూసి ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది కదరా. తన ఇష్టాన్ని తెలుసుకోకుండా తను లవ్ చేసే హక్కు ఉందేమో నాకు వన్ సైడ్ లవర్లా, బట్ తన ఇష్టాన్ని కాదనే హక్కు నాకు లేదురా ఓ క్లాస్మేట్లా. రే నీది వన్ సైడ్ లవ్ కదరా, తను కూడా నేను లవ్ చేస్తుంది. కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తాను రారా. రే రామ్, స్మైలీకి కాల్ చేయరా. హలో స్మైలీ, రామ్ చెప్పు. నీతో ఓ విషయం మాట్లాడాలి. రామ్, ఇంద్ర కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత మాట్లాడతాను. ఈ అమ్మాయిల ప్రేమ రంగులుండే రెయిన్బో లాంటిదిరా. కనిపించే కొద్దిసేపున జీవితానికి చాలా రంగులే కనపడేలా చేస్తుంది. ఆ మొబైల్ లాగానే మన మనసు కూడా డిలీట్ ఆప్షన్ ఉంటే బాగుండేదిరా. మొబైల్ నుండి తన మెసేజ్ నెంబర్ డిలీట్ చేస్తే సరిపోతుంది, కానీ నా మనసు నుండి తను డిలీట్ చేయాలంటే మాత్రం చావడం మేలనిపిస్తుంది.
వాడు ఎప్పుడో స్మైలీకి ఐ లవ్ యూ చెప్పేసి ఉంటే ఇంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదరా. రేపు మహి క్లాస్కి రాగానే నువ్వు ఐ లవ్ యూ చెప్పారా? అలా ఎలా చెప్తాను రా. తనకు ఐ లవ్ యూ చెప్పాక తనకి ఇష్టం లేకపోతే తనతో మాట్లాడే ఛాన్స్ కూడా కోల్పోతాను కదరా. కదా, ఈ ప్రపంచంలో ప్రతి 1 సైడ్ లవర్ కూడా అలాగే ఆలోచిస్తాడు. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి దక్కకపోయినా కానీ బతకగలుగుతాడు, కానీ ప్రేమించిన అమ్మాయి మాట్లాడలేకపోతే బతకలేడుగా. అది ప్రేమని చెప్పలేని పిరికితనం కదరా, ప్రేమని కోల్పోతామేమన్న భయం. అప్పుడే వాడు స్మైలీకి ఐ లవ్ యూ అని చెప్పింటే మనతో మాట్లాడే అవకాశమే కోల్పోయేవాడు. వాళ్ళిద్దరి మధ్యన ఇంకోటి వచ్చాక ఇప్పుడు చెబితే స్మైలీ దృష్టిలో సంస్కారం లేనిలా మిగిలిపోతాడు. లైబ్రరీలోని బుక్లా వాల్యూగా ఉండేవాడు రా. రోడ్డు మీద ఏ వాల్యూ లేని చిత్తకాయితంలో అయిపోతుంటే చూడలేకపోతున్నాను రా. ఈ ప్రాబ్లానికి ఫుల్ స్టాప్ మనం పెడదాం రా. నిజమేనా మన కథ ముగిసెనా? చీకటిలో ఒంటరిగా నామది మిగిలెనా? నా గతము నేనే వదులుకున్నా, అది నన్ను వదలదే. నీ గురుతులన్నీ చెరపమన్నా, హృదయము చెరపదే. హలో హలో స్మైలీ, నా మౌనాన్నే తెలుసుకోగలిగిన నువ్వు నా మనసును తెలుసుకోలేకపోయావా? ఈ నెల రోజులు నీకు కాల్ చేయలేదు, కానీ ఈ నెల రోజులు ఎప్పుడు నీ నుండి కాల్ వస్తుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. నేను క్లాస్కి వస్తుంది అటెండెన్స్ కోసమో మార్క్స్ పర్సంటేజెస్ కోసమో కాదు, నీతో మాట్లాడడం కోసం. చూపు బ్లాక్ బోర్డ్ వైపే ఉంటే మనసు డోర్ వైపు ఉండేది, ఎప్పుడు నువ్వు వస్తావా అని. కళ్ళుంది చూడ్డానికి, మనసుంది చూసింది నమ్మడానికి. నీ మనసులో ఉన్న నేను నీకు చెప్తున్నాను, నువ్వు చూసింది అబద్ధమని. అందుకే నువ్వు నా గురించి ఎవ్వరు ఏమన్నా నమ్మలేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడితే అమ్మాయి అతడితో ప్రేమలో ఉన్నట్టే. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కాల్ మాట్లాడితే అతడితో తప్పు చేసినట్టే అని చీప్ మైండ్ సెట్లో ఉంది ఈ సొసైటీ. నువ్వు ఇంద్ర నుండి రోజా పువ్వు తీసుకున్నది చూసావు, కానీ ఆ తీసుకున్న రోజా పువ్వును వానికిచ్చింది నువ్వు చూడలేదు. ఇంతకీ ఇంద్ర ఎవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్, వాణి లవర్. ఇంద్ర నిన్న నాకు కాల్ చేసింది వానికి కాన్ఫరెన్స్ కాల్ కలపమని. ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఏ ప్రేమికుడు ధైర్యంగా కాల్ చేయలేడుగా. వాళ్ళ ప్రేమకి హెల్ప్ చేయడానికి కారణం నిజమైన ప్రేమకి తోడుగా నిలవలసింది నిజమైన స్నేహమే అని నువ్వు చెప్పిన మాటే. క్లాస్లో అందరి ముందర నీతో గొడవ పడ్డానికి ధైర్యం ఉంది, కానీ నా మనసులో మాట నీకు చెప్పడానికి అమ్మాయిని కదా, నాకు కూడా కాస్త సిగ్గు అడ్డం వచ్చేది. నువ్వు ఎప్పుడు ఒక మాట అంటుంటావు, స్మైలీ నీ ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండాలి అని. నువ్వు నా పక్కన లేకపోతే నా ఫేస్లో కాదు, నా లైఫ్లోనే స్మైల్ ఉండదు. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? ఇప్పుడు కూడా చెప్పవా ఇన్నాళ్ళుగా నీ మనసులో దాచుకున్న ప్రేమ గురించి? నా మనసులో ఇంత ప్రేమ ఉందని చెప్పడానికి ఏలమైన పదం సరిపోదు, కానీ నా మనసులోని ప్రేమ నీకు చెప్పడానికి ఏలమైన పదం చెప్పక తప్పట్లేదు. ఐ లవ్ యూ స్మైలీ, ఐ లవ్ యూ స్వాతి స్మైలీ. రే మొద్దు, ఎదురుగా వచ్చి చెప్పాల్సింది కూడా ఫోన్లోనే చెప్పేస్తావేంట్రా? ఈ స్వాతి స్మైలీని మొదటిసారి నువ్వు ఎక్కడ చూసావో అక్కడే వెయిట్ చేస్తున్నా, త్వరగా వచ్చాయి. నన్ను మొదటిసారి ఎక్కడ చూశాను? క్లాస్లోనే. ఎలా పెడతావురా ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్? మైలీకి జరుగుతుందని చెప్పేద్దాం రా.
మా ఆనందమే నీ ఆనందం అనుకుంటాను. మరి నీ బాధ మా బాధ కాదేంట్రా? నీ ప్రేమ గురించి తనకు చెప్పకుండా టైం వేస్ట్ చేసావు. ఇప్పుడు నీ కోసం తను వెయిట్ చేస్తుంటే ఇంకా టైం వేస్ట్ చేస్తావంటరా. వెళ్ళరా. ఆ తర్వాత ఏమైంది సార్? అంతవరకు ఉమాకి క్లాస్మేట్లో ఉన్న స్మైలీ ఆ క్షణం నుండి సోల్మేట్ అయింది. ఇక అప్పుడు నుండి వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ ముందర ఏ మిస్అండర్స్టాండింగ్కి చోట్లేదు. ఇప్పుడు ఆ ప్రేమికుల్ని చూస్తే ప్రేమకే ఈశ పుడుతుందేమో అనేలా ఉన్నారు వాళ్ళు. ఏంట్రా మళ్ళీ ఉమాగా లవ్ స్టోరీ మొదలెట్టావా? ఇలా ఎంతమందికి ఎన్నిసార్లు చెప్తారో మగన్ లవ్ స్టోరీ, కాస్తైనా బోరు కొట్టదా? బోర్ కొట్టడానికి ఒక అమ్మాయిని ప్రేమలో పడేసినోడు కథ కాదురా, ఒక అమ్మాయి ప్రేమని గర్వంగా నిలబెట్టినోడి కథ. నాకు తెలిసి ఉమ్మగాడి ప్రేమ కథకి ముగింపు ఉంది కానీ అంతం లేదు. రాజ్యంలో ఎవడో సీతాదేవిపై నింద మోపితే సీతాదేవి తప్పు చేసింది అవుతుందా? కాలేజీలో ఎవడో నీకు తప్పుగా మాట్లాడితే నువ్వు తప్పు చేసిందని ఎలా అవుతావు? నా దృష్టిలో నువ్వు ఒకరు వేలు ఎత్తి చూపించే వనితవి కాదు, చేతులు ఎత్తి ముక్కాలనిపించే దేవతవి. ఫోన్లో కాదు, రేపు ఎదురుగా వచ్చి మనస్ఫూర్తిగా చెప్తాను. ఐఎమ్ సారీ సరియు అని కాదు, ఐ లవ్ యూ సరియు, ఐ లవ్ యూ సుజనా సరియు. థ్యాంక్స్ ఉమా. అమ్మాయి మనసుని ఏ అబ్బాయిని గెలుస్తాడు, కానీ అమ్మాయి మనసు అర్థం చేసుకునేవాడే మనిషి అవుతాడని నాకు తెలిసేలా చేశావు. ఈ కథలోని ఉమా నిశాంత్ లాగే మనసులోని ప్రేమను మనసులోనే దాచుకున్న ప్రతి ఒక్క వన్ సైడ్ లవర్కి ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.